జలమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అప్పు అంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం అన్నిటికీ కూడా వర్షము కిందకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడెక్కడ కూడా కాలనీస్ లేకపోవడం వల్ల కొంతమేరకు ఎలాంటి ఇబ్బంది కలగలేదనే చెప్పుకోవచ్చు. కానీ ఉదయం నుంచి వాతావరణము అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కొంతవరకు వాతావరణం చల్లబడడంతో ప్రయాణికులు కూడా కొంతవరకు అప్రమత్తమయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేఘాలన్నీ కూడా చల్లబడడంతో వర్షం పడే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. రోడ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా ఈ మియాపూర్, కూకట్పల్లి, అదేవిధంగా ఈ కేపీహెచ్పి ఈ ప్రాంతాలలో ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం ఎవరు కూడా ప్రయాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా ప్రయాణికులు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప మిగతా టైంలో బయటికి రావద్దు అని అటు వాతావరణ శాఖ వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. కేవలము అటు మియాపూర్ కాకుండా కేపీహెచ్పి, అదేవిధంగా జేఎన్టీయు మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. జిల్లాలలో కూడా కొన్ని జిల్లాలకి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మియాపూర్లో అయితే మాత్రము ఈ విధంగా మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అంటే ఒక 15 మినిట్స్ వర్షం పడితేనే మన యాంకిల్ వరకు కూడా వర్షం అనేది నీళ్లు అనేది నిలిచిపోయాయని చెప్పారు. బంజారా హిల్స్ లో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్ చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ లా ఉంది. ఇటు చూస్తే హైదరాబాద్ లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం అయితే కురుస్తోంది. కుకట్పల్లి, అమీర్పేట్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, ఇటు కుత్బుల్లాపూర్ లో కూడా అన్ని కూడా తడిసి ముద్దయ్యాయి. సిటీలో జనజీవనం అయితే స్తంభించిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. కుకట్పల్లి, అమీర్పేట్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ తడిసి ముద్దయ్యాయి. సిటీలో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. కుకట్పల్లి, అమీర్పేట్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్ తడిసి ముద్దయ్యాయి. సిటీలో జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ లో సడన్ గా వాతావరణం మారింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, ప్రస్తుతము మియాపూర్ ప్రాంతంలో భారీగా వర్షం పడుతుంది. మనం చూస్తున్నాం కదా, వాహనాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లు కొంతమేరకు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 30 నిమిషాల నుంచి ఇదే స్థాయిలో వర్షం నమోదు కావడంతో ఇప్పటికే వాహనాలు రోడ్డు మీదకి రావడం లేదు. కేవలము 4 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళు మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజుల పాటు కూడా భారీగా వర్షాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నీటిమయమయ్యాయి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాలన్నిటికీ కూడా నీరు అనేది ఎక్కువగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమేరకు గత 3 రోజుల నుంచి కూడా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ నిన్నటి నుంచి కొంతమేరకు వాతావరణం చల్లబడుతుంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు వాతావరణంలో మార్పులు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఉదయం అంతా ఎండగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే మాత్రము మేఘాలతో పూర్తి స్థాయిలో మేఘాలతో ఉండడంతో ఇప్పుడు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి